ఈ వీడియో చూస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. యేసు ప్రభు సిలువ పైన పలికినటువంటి 3వ మాట మనము ధ్యానం చేసుకున్నాం. యోహాను రాసినటువంటి శుభవార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే యోహాను రాసినటువంటి శుభవార్తలో యోహాను ఎంతమంది మా శిష్యులు? యేసయ్యకి 12 మంది శిష్యులు. సిలువ దగ్గర ఎవరు కూడా లేరు. యేసు ప్రభుని ఎవరైతే ఇట్లా పట్టుకున్నారో వాళ్ళందరూ చెదిరిపోయినారు, పారిపోయినారు. మమ్మల్ని కూడా యేసు ప్రభు లాగా సిలువ వేస్తారేమో అని వాళ్ళు చెదిరిపోయి పారిపోయినారు. కానీ యోహాను మాత్రమే సిలువ దగ్గర ఉన్నాడు. అందుకోసమే యోహాను ఎవరంటే యేసయ్యకి ప్రియమైనటువంటి శిష్యుడు. కాబట్టి ప్రియమైనటువంటి శిష్యుడు. యేసు ప్రభువుకి అన్నదమ్ములు ఉన్నారు. కానీ వారికి కూడా తల్లిని అప్పగించలేదు. వాళ్ళకు యేసు ప్రభు తమ్ములు కూడా అప్పగించలేదు. ఎందుకు శిష్యునికి అప్పగించాడు తల్లిని అంటే, అంతగా యేసు ప్రభు వారిని యోహాను ప్రేమించాడు అనమాట. అందుకోసమే తల్లి బాధ్యత యేసు ప్రభు వారు తీసుకున్నారు. చూడండి, ఎన్నో శ్రమలు, మేకులు కొట్టారు, ఒళ్ళంతకి 39 కొడదెబ్బలు కొట్టారు. ఆ సందర్భంలో యేసు ప్రభు వారు తల్లిని చెప్పండి మర్చిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన శ్రమలో ఉన్నాడు. ఆ శ్రమలో కూడా తల్లిని మర్చిపోలేదు. అందుకోసమే పాత నిబంధన గ్రంథంలో ఏముందంటే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏముంది చెప్పండి? 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ తల్లిదండ్రులని సన్మానించుము. నీ తల్లిదండ్రులని సన్మానించుము. సన్మానించడం అంటే ఒక శాల్వా కొప్పి ఒక పూలారం వేసేది కాదు. సన్మానించడం అంటే చాలామంది శాల్వా కొప్పుతారు, పూలారం వేస్తారు. అది కాదు. వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ బాధల్లో, వాళ్ళకి బాగాలేకపోతే హాస్పిటల్ పిలుచుకుపోయి వాళ్ళకి భోజనం పెట్టి స్నానం చేసి మంచిగా చూసుకునే బాధ్యత ఎవరిది? బిడ్డలది. కానీ ఈరోజు కొంచెం ఎదిగితే చాలు, పెళ్లి చేసుకుంటే కాదు, తల్లిదండ్రులను పట్టించుకోకుండా చాలామంది వేరైపోయి బతుకుతారు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అలాగా చేయలేదు. కాబట్టి ఏమన్నాడండి? 3వ మాట ఏమంట? ఇదిగో ఇక్కడ ఆయన తల్లియు అమ్మా ఇదిగో నీ కుమారుడు. చూడండి, అమ్మకి పరిచయం చేస్తున్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అమ్మకు పరిచయం చేస్తున్నాడు. ఎవరిని? యోహాను. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ఇక్కడ కులమత భేదం కూడా లేదండి. యేసు ప్రభు వారు యూదులు, చెప్పండి. శిష్యులు ఎవరు? చేపలు పట్టేవారు. కాబట్టి శిష్యునికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి 3వ మాట బట్టి మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి? నేను ముగిస్తున్నాను. 3వ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలి? తల్లిదండ్రులను మనము సన్మానించాలి. ఈరోజు చాలా మంది పెన్షన్ వస్తే చాలు అమ్మ దగ్గర పోతారు. ఎలా? పెన్షన్ పిక్కోనేకి. ఈయన సంపాదించినది తల్లిదండ్రులు ఇచ్చేది కాదు, కానీ వాళ్ళదే ఆశిస్తారు, దౌర్భాగ్యులు. కాబట్టి అలాంటిది నీచమైన పద్ధతి. నేను ఒక సాక్ష్యం చెప్పి ముగిస్తాను.
నేను చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రుల పైన నేను ఆధారపడలే, దేవునిపైనే ఆధారపడ్డాను. కాబట్టి దేవుని బిడ్డారా, మన యేసు ప్రభు వారు తల్లిని ఎవరికి అప్పగిచ్చాడు? శిష్యుడైనటువంటి యోహానికి అంటే బాధ్యత. మూడో మాటకు అర్థం ఏమంటే బాధ్యత. తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత మంది. చూడండి, ఇప్పుడు తల్లిదండ్రులకి చాలా నెగ్లెక్ట్ చేస్తే దీర్ఘాయు కూడా ఉండదు. కాబట్టి తల్లికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు యేసు ప్రభు వారు, శ్రమలో ఉన్నా కూడా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా యేసు ప్రభువును మాదిరిగా తీసుకొని తల్లిదండ్రులు మనం సన్మానిద్దాం. దేవుడి మాటలు దీవించింది గాక. శ్రద్ధగా మీ అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు చెప్తాను. ఆమేన్.